హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. బిఏ సోషియాలజీ మొదటి సంవత్సరంలోని రెండవ సెమిస్టర్లోని అంశాలని మనం చర్చిస్తున్నాం. అందులో ముఖ్యంగా ఈరోజు భారతీయ సమాజం చారిత్రక మూలాధారాల గురించి మనం విశ్లేషిద్దాం. అందులో మొదటి భాగమైనటువంటి సాంప్రదాయిక హిందూ సామాజిక వ్యవస్థ అనే అంశాన్ని విస్తృతంగా చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. అసలు భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక నేపథ్యానికి అసలు గతంలో చారిత్రాత్మకంగా ఎటువంటి సంస్కృతి ఉండేది, ఈరోజు మనకు కనబడుతున్నటువంటి సమాజ వ్యవస్థ కావచ్చు, లేకుంటే సంస్కృతి కావచ్చు, ఇలా ఉండడానికి గల కారణాలు చాలా లోతుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశానికి ఎంతోమంది తాత్కాలికంగా రావటం జరిగింది. అంతేకాకుండా కొంతమంది వేరే దేశాల నుండి వచ్చి స్థిరపడేటటువంటి మనకి అంశాలు మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇలా ఈ సంస్కృతి మారడానికి ఎంతో ఒక విభిన్నమైనటువంటి లేకుంటే పురాతనమైనటువంటి సాంస్కృతిక అంశాలు దోహదం చేసినట్టు మనకు సమాజ శాస్త్రంలో తెలుస్తోంది. ముఖ్యంగా మనకు కేఎం ఫణికర్ గారు ఏమంటారంటే, భారతీయ సమాజానికి పునాది రాళ్ళు ముఖ్యంగా లేకుంటే విశిష్టమైనటువంటివి కుల వ్యవస్థ లేకుంటే ఉమ్మడి కుటుంబం అనే ఈ వ్యవస్థలు బాగా దోహదం చేస్తాయనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరొక మనకు సామాజికవేత్త అయినటువంటి ప్రొఫెసర్ యోగేందర్ సింగ్ గారు ఏమంటారంటే, ఈ హిందూ సామాజిక వ్యవస్థ ఈ విధంగా ఉండడానికి గల కారణాలు నమ్మకాలు కావచ్చు, లేకుంటే ఆలోచనలు కావచ్చు, లేకుంటే అటువంటి తార్కికత కావచ్చు, లేకుంటే ప్రస్తుతం లేకుంటే ఉన్నటువంటి ఉదారవాదం లాంటి అంశాలు ఎంతో దోహదం చేశాయని మనకు యోగేందర్ సింగ్ గారు కూడా చెప్పటం జరిగింది. ఇక ముఖ్యంగా హిందూ సామాజిక వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే ఆశ్రమ వ్యవస్థ అంటే ఎంతో కాలం క్రితం ఈ ఆశ్రమ వ్యవస్థ బ్రహ్మచర్యం కావచ్చు, లేకుంటే గృహస్థాశ్రమం కావచ్చు, లేకుంటే మిగతా ఉన్నటువంటి ఈ ఆశ్రమ వ్యవస్థ అనేది చాలా దోహదం చేశాయి. అంతేకాకుండా కులంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ, మనకి 4 వర్ణాలు ఉంటాయి. ఈ వర్ణ వ్యవస్థ కూడా ఎంతో ఈ సామాజిక వ్యవస్థకి దోహదం చేశాయనే విషయాన్ని మనం లోతుగా ఈ పాఠ్యాంశంలో మనం పరిశీలిస్తాం. అంతేకాకుండా అనేక భావనలు, పాపం, పుణ్యం, లేకపోతే నిజంగా కూడా విలువలు, కొన్ని విలువలతో కూడినటువంటి సంస్కార భావనలు ఎంతో ఈ సామాజిక వ్యవస్థకి దోహదం చేశాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయిక వ్యవస్థలో పునర్జన్మ అంటే ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మ ఉందనే ఒక నమ్మకం కూడా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రతి ఆత్మకు కూడా అమరత్వం ఉంటుంది. అంటే ఆత్మ అనేది ఈ జన్మతోటే పూర్తి కాదు, మళ్ళీ అమరత్వం ఉంది అనే అంశాన్ని హిందూ సామాజిక వ్యవస్థలో మనం నమ్ముతాం. అంతేకాకుండా మనకు పాపం, పుణ్యం అంటే కొన్ని పనులు చేసినట్లయితే కనుక పాపం భీతి ఉంటుంది, పాపాలు జరుగుతాయి అనే ఒక భయం హిందూ సమాజంలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుణ్యం చేయాలి అంటే ఇతరులకు ఎటువంటి అన్యాయం చేయకూడదు అనేది కూడా హిందూ సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా హిందూ సామాజిక వ్యవస్థలో మనం నమ్మేది ఏమిటంటే కర్మఫలం. అంటే ఈ జన్మలో జరుగుతున్నటువంటి అంశాలకు గత జన్మలో చేసినటువంటి పాపాలని, లేకుంటే ఈ జన్మలో కనుక మనం మంచి పనులు చేస్తే కనుక మనకు మళ్ళీ జన్మలో మంచి కర్మ ఉంటుందని ఒక కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మటం జరుగుతుంది. అంతేకాకుండా మరొక అంశం ఏమిటంటే ధర్మం కోసము ప్రతి హిందువు కూడా నడుచుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ హిందూ సాంప్రదాయిక వ్యవస్థలో శుచి గురించి కూడా ముఖ్యంగా పాటించడం జరుగుద్ది. శుభ్రత, శుచి అంటే కొన్నిసార్లు ఏది శుచి అనేది లేకుంటే తాకటం, ముట్టటం, లేకుంటే కొన్నిసార్లు పూజలు చేయకపోవటం, ఇలాంటి వ్యవస్థ అనేది కూడా హిందువులో పవిత్రత, అపవిత్రత అనే అంశాలని కూడా
ఖచ్చితంగా మనం హిందూ సామాజిక వ్యవస్థలో లేకుంటే హిందూ సాంప్రదాయంలో మనం తప్పకుండా పాటించటం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా హిందూ సాంప్రదాయం లేకుంటే హిందూ సామాజిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండడానికి ఉమ్మడి కుటుంబం అంటే జాయింట్ ఫ్యామిలీ అంటాం. ఈ జాయింట్ ఫ్యామిలీ చాలా దోహదం చేస్తుంది. ఒకే కుటుంబంలో తాతలు, అమ్మమ్మలు, లేకుంటే నానమ్మలు, లేకుంటే తండ్రులు, వారి పిల్లలు వీరందరూ కూడా కట్టుబడిగా ఉంటారు. సామాజీకరణ జరుగుతుంది. అంతేకాకుండా వారు కొన్ని విలువలను పాటిస్తారు. ఇలా ఉండటం వల్ల హిందూ సాంప్రదాయిక సామాజిక వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఒకరికొకరు అంటే కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఒకరికొకరు తమ యొక్క విధులను వాళ్ళు పంచుకుంటూ లేకుంటే ఎమోషనల్గా కూడా కనెక్టివ్ అయి ఉండే సామాజిక వ్యవస్థే మనకు హిందూ సాంప్రదాయిక సామాజిక వ్యవస్థ ఉంది. ఇలా ఉండడం వల్ల ఒకరికొకరికి రక్షణ కూడా కలుగుతుంది. ఈ రక్షణ వల్ల మనకు వారు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ముందుకెళ్ళడానికి అవకాశం ఈ హిందూ సామాజిక వ్యవస్థలో ముడిపడి ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే హిందూ సామాజిక వ్యవస్థలో సాంప్రదాయంగా మనం చాలా విలువనిచ్చేటటువంటి అంశం ఏమిటంటే వివాహ వ్యవస్థ. అసలు హిందూ సాంప్రదాయంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు. అది ఒక పవిత్రమైనటువంటి సంస్కారంగా లేకుంటే పవిత్రమైనటువంటి కార్యంగా భావిస్తాం. ఇది లైంగిక సంబంధాలని క్రమబద్ధీకరించడంతో పాటు వంశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగకరంగా ఉండేటటువంటి సామాజిక వ్యవస్థనే మనకు ఈ వివాహ వ్యవస్థ. హిందూ సమాజంలో లేకుంటే హిందూ సామాజిక వ్యవస్థలో ఈ వివాహం అనేదానికి చాలా పటిష్టమైనటువంటి విశిష్టమైనటువంటి పేరుంది. అంతేకాకుండా విలువలతో కూడుకున్నటువంటి వివాహాలని మనకిక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి హిందూ వివాహ వ్యవస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మనకు కొంతమంది పరిశోధకులు మన హిందూ సాంప్రదాయం గురించి ఏమన్నారనే విషయాన్ని ఇప్పుడు కొంత విశ్లేషణ చేద్దాం. సర్ హెర్బర్ట్ రిస్లే అతను ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరు భారతదేశ ప్రజలు అనే పుస్తకంలో హిందూ సామాజిక సంస్థ గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక సాధారణ వ్యక్తి దగ్గరికి కూడా మనం వెళ్ళి పలకరించినట్లయితే ఆయన చాలా విషయాలు మనకు తెలియజేస్తాడు. అందులో ముఖ్యంగా కర్మ అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, యుక్తి అంటే ఏమిటి, ఇతరత్ర అంశాలు అతను చదువుకోకపోయినా కానీ అతను నిజంగా కూడా హిందూ సమాజంలో లేకుంటే హిందూ మతంలో ఉన్నటువంటి అంశాలని ఆయన చాలా చక్కగా అనర్గళంగా వ్యక్తపరిచే అవకాశం ఉంది. అంటే జీవితంలోనే ఆయనకి హిందూ అనేది ఆయనకు ముడిపడి ఉందనే విషయాన్ని భారతదేశ ప్రజలు అనే ఈ గ్రంథంలో మనకు సర్ హెర్బర్ట్ రిస్లీ గారు మనకు తెలియటం జరిగింది. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ హిందూ సామాజిక వ్యవస్థ లేకుంటే సాంప్రదాయంలో ముఖ్యంగా ఏ విధంగా పాటిస్తారంటే రెండు ముఖ్యమైనటువంటి గ్రంథాలు, ఇతిహాసాలు. అవేమిటంటే రామాయణం, మహాభారతం. ఈ రామాయణం ద్వారా కూడా ఈరోజు కూడా మనకు హిందూ సమాజ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని తెలుసుకోవాలి. మహర్షి వాల్మీకి రచించినటువంటి ఈ రామాయణంలో అసలు ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఒక ఆదర్శ కుటుంబాన్ని నిర్మించాలి అనే విషయాన్ని మనకు రామాయణం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అన్వయించుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఆదర్శ కుటుంబం అంటే ఏమిటి అంటే రామాయణం ఒక ఉమ్మడి కుటుంబం విలువలకు దారితీసిన విషయం మనందరికీ తెలుసు. అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ఆదర్శంగా ఏ విధంగా జీవించాలి, లేకుంటే ఒక ఆదర్శవంతమైనటువంటి కొడుకుగా రాముడు చేసినటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా సీత యొక్క పాత్ర ఏమిటి, సీత నిజంగా ఒక ఇల్లాలికి కావచ్చు లేకుంటే ఒక భార్యకు కావచ్చు, ఆమెకున్నటువంటి పేరు ఎటువంటిది, అదేవిధంగా లక్ష్మణుడు కావచ్చు, భరత శత్రుఘ్నులు కావచ్చు, ఒక సోదరునికి ఇస్తున్నటువంటి విలువ ఏమిటి, ఆ విలువకు తగ్గట్టుగా ఏ విధంగా వారు అన్నదమ్ములు కలిసికట్టుగా వారు ఉన్నారు,
అనే విషయాల్ని మనకు రామాయణం ద్వారా బాగా తెలుస్తుంది. కాబట్టి ఆనాటి రామాయణాన్ని కూడా ఈ రోజుకు వరకు కూడా ప్రజలందరూ కూడా హిందూ సాంప్రదాయక సామాజిక వ్యవస్థలో అన్వయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ధర్మ సంస్థాపన అంటే ధర్మంగా ఏ విధంగా జీవించాలి, రాజు అనేవాడు తన ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి, అంతేకాకుండా రామరాజ్యాన్ని ఏ విధంగా నిర్మించాలి అనే విషయాన్ని కూడా మనం రామాయణం ద్వారా నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా రాజుగారు ప్రజాభిప్రాయానికి ఎటువంటి విలువను ఇవ్వాలి అనే విషయం కూడా మనం రామాయణం ద్వారా నేర్చుకోవటం జరిగింది. అంతేకాకుండా పితృవాక్య పరిపాలన అంటే తండ్రి మాటకు వెనకాడకుండా ఆ రోజు రామాయణంలో రాముడు అడవి బాట ఎలా పట్టాడు అంటే తండ్రి యొక్క మాటను వినటం, అమలుపరచటం ఎంత గొప్ప విషయం అనే విషయాన్ని మనకు హిందూ సాంప్రదాయక సామాజిక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా పితృస్వామిక వ్యవస్థలో తండ్రి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఆ నిర్ణయాలకన్నిటికి కూడా పిల్లలు ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని కూడా మనం ఈ రామాయణం ద్వారా మనం హిందూ సమాజంలో మనం వ్యక్తపరచటం జరుగుతుంది. మరొక ముఖ్య ఇతిహాసం ఏంటంటే మహాభారతం. అసలు ఒక సమాజంలో ఎన్ని వర్గాల వ్యక్తులు ఉంటారు అనే విషయాన్ని, లేకుంటే వర్గపోరు అనే విషయాన్ని, లేకుంటే ఇరు వర్గాల మధ్య ఎటువంటి రాజకీయ కాంక్షలు ఉంటాయి అనే విషయాన్ని, అంతేకాకుండా హోదా కోసం, ఒక సామాజిక హోదా కోసం ఏ విధంగా పోరు అనేది జరుగుతుందనే విషయాన్ని మనము మహాభారతంలో తెలుసుకుంటాం. అయితే మహర్షి వేదవ్యాసుడు రచించినటువంటి ఈ మహాభారతంలో మానవ నైజంలో అసలు లోపాలు ఎక్కడుంటాయి, సామాజిక వ్యవస్థలో సంక్లిష్టతలు యథాతథంగా ఏ విధంగా చూపిస్తారనేది ఈ మహాభారతం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వర్ణ వ్యవస్థ లేకుంటే అంటే మహాభారతం నాటి కాలంలోనే మనకు సమాజంలో రకరకాల కుల వర్గ వ్యవస్థలు మరింత బలీయంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకి శూద్రుడిగా లేక సుతుడిగా భావించినటువంటి కర్ణుడు ఎదుర్కొన్నటువంటి సామాజిక వివక్ష అంతా ఇంత కాదు. ఇప్పటికి కూడా కర్ణుడు ఎదుర్కొన్నటువంటి సామాజిక వివక్షను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచింపజేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మహాభారతం ద్వారా మనం ఏమర్థం చేసుకుంటామంటే ఆనాటి రాజకీయాలు లేకుంటే అధికారం కోసం పోరాటం అంటే హిందూ సామాజిక వ్యవస్థలో రాజకీయాలు కానీ లేకుంటే అధికారిక పోరాటాలు అనేటివి కూడా మనకు పాండవ కౌరవుల యుద్ధం ద్వారా మనకు తెలుస్తుంది. ఆ యుద్ధంలో సంక్షోభం లేకుంటే ఆస్తి హక్కులు, ముఖ్యంగా ఆనాడు ఆస్తి హక్కులు అనేటివి కోసం ఎలా పోరాటం జరిగింది. ఈరోజు కూడా హిందూ సమాజంలో అన్నదమ్ములు కావచ్చు లేకుంటే కుల మధ్య కావచ్చు ఆస్తి హక్కుల లేకుంటే చట్టాలు, ముఖ్యంగా ఆ రోజు వారసత్వ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, మరి రాజ్యపాలన ఒక రాజ్యాన్ని పాలించడానికి ఏ విధంగా ధర్మం కోసం పోరాటం జరుగుతుందనే విషయాన్ని మనం ఈ మహాభారతం లాంటి ఇతిహాసంలో తెలుసుకుంటాం. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీ యొక్క స్థానం లేకుంటే స్త్రీకి సంబంధించినటువంటి హక్కులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం ఈ మహాభారతంలో తెలుసుకుంటాం. ముఖ్యంగా ద్రౌపది యొక్క వస్త్రాహరణ, లేకపోతే గాంధారి త్యాగం, లేదా కుంతీదేవి యొక్క పోరాటం, ఇలాంటివి అంటే స్త్రీలకు ఆ మహాభారతంలో ఇచ్చినటువంటి హోదా కావచ్చు లేకుంటే వారి స్థానం కావచ్చు, వారు చేసినటువంటి పోరాట పటిమ కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా హిందూ సాంప్రదాయంలో సామాజిక వ్యవస్థలో అనాదిగానే పొందపరిచినట్టుగా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా భగవద్గీత అంటే కర్మ సిద్ధాంతం మహాభారతంలో మనము భాగమైనటువంటి ఈ భగవద్గీత హిందూ సామాజిక వ్యవస్థకి చాలా మనకు బలమైనటువంటి పునాది వేస్తుంది. అంటే ఏమిటి అంటే హిందూ అనేవాడు తప్పకుండా కర్మ సిద్ధాంతాన్ని పాటించాల్సి ఉంటుంది. తను ఏం చేస్తాడో అదే తప్పక తిరిగి వస్తుందనే ఒక నమ్మకం కూడా మనకు ఈ భగవద్గీత మనకు తెలపటం జరుగుతుంది. అంతేకాకుండా
ప్రత్యేకంగా ప్రతి వ్యక్తి కొన్ని స్వంత విధులు, అంటే ఇతరులకు ఎటువంటి హాని చేయకుండా, ఎటువంటి ఫలితాలు ఆలోచించకుండా తను చేయాల్సినటువంటి విధులు ఉంటాయి. ఆ విధులను తను సక్రమంగా చేయాల్సిందే అని ఈ భగవద్గీత ద్వారా కూడా మనకు తెలియటం జరుగుతుంది. ముఖ్యంగా మనము హిందూ సామాజిక వ్యవస్థని అర్థం చేసుకున్నట్లయితే మనకి చాలా అంశాలు దోహదపడతా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ కూడా మనం ప్రత్యేకంగా ప్రతిరోజు మన ఈనాటి సామాజిక వ్యవస్థలో మనం ఆచరించినట్లయితే, లేకపోతే మనం వీటిని ఇతరులకు తెలియజేసినట్లయితే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. హిందూ సామాజిక వ్యవస్థ అంటే ఒక జీవన శైలి, ఒక ఆచార వ్యవహారాల తీరు. అంటే మనము ఈ కీలకంగా ఉన్నటువంటి అంశాల గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. అదే ముఖ్యంగా ధర్మం. ధర్మం గురించి నిరంతరం మాట్లాడేదే హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి మూలం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక మనము ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా కానీ తను చేయాల్సినటువంటి కర్తవ్యాలను చేసి ధర్మప్రదంగా చేసినట్లయితే మోక్షం, అంటే ఒక మంచి మోక్షం లభిస్తుంది అనే విషయాన్ని కూడా హిందూ సామాజిక వ్యవస్థలో సాంప్రదాయకంగా మనం బలంగా నమ్మటం అనేది జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. మనం ఈ పాఠ్యభాగంలో మనం చర్చించినటువంటి అంశాలని ఒక్కసారి కనుక మళ్ళీ ఒకసారి ఆలోచించినట్లయితే కనుక మనకి భారతీయ సంస్కృతి మనం చాలా అతి పురాతనమైనటువంటి సంస్కృతి. ఈ సమాజం ఈ స్థాయికి రావడానికి ఎన్నో వేల సంవత్సరాలు పట్టింది. ఈ కాలంలో ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎన్నో వైవిధ్యమైనటువంటి మనకి అంశాలు తోడయ్యాయి. కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందుకే ఈ సాంప్రదాయకంగా వస్తున్నటువంటి సామాజిక వ్యవస్థను అవలంబిస్తూ ప్రతి ఒక్కరూ జీవనం సాగించాలి. ఇప్పుడు మరొక అంశం ఈరోజు మనం చర్చించాల్సింది భారతీయ వైదిక సమాజం అంటే ఏమిటి అంటే కనుక వేదకాలంలో భారతీయ సమాజం ఎలా ఉంది. ముఖ్యంగా తొలి వేదకాలం అంటే ఋగ్వేద కాలం, అంటే సుమారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి 1800 సంవత్సరాల క్రితం మనం దీన్ని ఋగ్వేద కాలం అంటాం. మళ్ళీ అదేవిధంగా మలివేద కాలం అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని మలివేద కాలం అంటే వేదకాలాన్ని మనం 2 భాగాలుగా విడదీయడం జరిగింది. ఈ వేదకాలంలో 4 వేదాలు, ముఖ్యంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఈ వేదాలన్నీ కూడా ఆ వేదకాలంలోనే మనకు రావటం జరిగింది. అయితే ఈ క్లాస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదకాలంలో అసలు కుల వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, సాంస్కృతిక వ్యవస్థ కానీ, లేకుంటే ఇతర సామాజిక వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అయితే తొలివేద కాలంలో సమాజం చాలా సరళంగా ఉండేది. అప్పట్లో కులం అనే భావన లేదు. అందరూ కూడా ఒకే ఇంట్లో రకరకాల పనులు చేసేవాళ్ళు. కానీ మలివేద కాలంలో అంటే 2వ దశకు వచ్చేసరికి వారు కులాలుగా విడిపోవటం జరిగింది. అంటే ఏ వృత్తి వారు ఆ వృత్తి వారే కావటం జరిగింది. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడటం జరిగింది. ద్విజులు మరియు శూద్రులుగా ఏర్పడటం జరిగింది. అంతేకాకుండా ఉపకులాలు కూడా పుట్టుకురావటం జరిగింది. ఇక సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మనం చూడొచ్చు. తొలివేద కాలంలో చూసినట్లయితే మనకి అందరూ కూడా సమానంగా ఉండేవారు. అంటే ఏమాత్రం అసమానత లేకుండా, ఏమాత్రం ఈ వ్యవస్థలో ఎటువంటి చిన్నచూపు లేకుండా, లేకుంటే ఒకరు గొప్ప ఒకరు చిన్న అని లేకుండా ఆ విధంగా తొలివేద కాలంలో ఉండటం జరిగింది. కానీ మలివేద కాలంలో వచ్చేసరికి ఇక్కడ వర్ణ వ్యవస్థ రావటం, 4 వర్ణాలుగా ఏర్పడటం, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య ఇలా 4 వర్ణాలుగా విడిపోవటం. అంతేకాకుండా వీరిలో కేవలం వృత్తి అనేది వాళ్ళకి ఇమిడిపోవటం. అంతేకాకుండా ఈ వర్ణ వ్యవస్థలో కూడా కులాలుగా సమాజాలు ఏర్పడడం అనేది మనకు మలివేద కాలంలోనే రావటం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక రాజకీయ వ్యవస్థ,
అంటే తొలివేద కాలంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది అంటే గనక కొన్ని కుటుంబాలన్నీ కలిసి ఒక చిన్న గ్రామంగా ఈ గ్రామాలన్నీ కలిపి విష్ అంటే విష్లు అనేవాళ్ళు. ఆ విష్లు అనేవి కూడా మళ్ళీ ఒక జన అంటే ఒక తెగగా ఏర్పడేది. ఈ తెగకున్నటువంటి నాయకున్నే మనం ఏమనేవాళ్ళంటే రాజనని లేదా రాజు అని పిలిచేవారు. ఈ రాజుకు పరిమితమైనటువంటి కొన్ని అధికారాలు ఉండేది. ఈ రాజుని అడగడానికి కానీ లేకుంటే ఈ రాజు ప్రజాభిప్రాయాలను సేకరించడానికి కూడా మనకు సభ లేకుంటే సమితి లేదా విధాత అనేటటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్ అంటే కొన్ని మనకి సంస్థలు అనేటివి ఉండేది. అంటే కేవలం రాజు తీసుకునే నిర్ణయాలకే అంగీకారం కాకుండా రాజును కూడా అడగడానికి లేకుంటే ప్రజాభిప్రాయాలను చెప్పడానికి ఈ సభ సమితి విధాత అనేటువంటి అంశాలు ఉండేవి. ఇక మలివేద కాలంకి వచ్చేవరకు ఈ రాజకీయ వ్యవస్థలు అనేటివన్నీ కూడాను అంత వాళ్ళకి ప్రజాభిప్రాయం ఉండేది కాదు. రాచరికాలు అనేటివి ఏర్పడటం జరిగింది. ఈ రాజులే తమ నిర్ణయాలను ప్రజల మీద రుద్దటం లాంటివి చేయటం జరిగింది. రాజులు కూడా వాళ్ళు సార్వభౌమాధికారాన్ని చూపించుకోవడానికి రకరకాల యజ్ఞాలు కూడా చేయటం జరిగింది. ఇక ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే కనుక ముఖ్యంగా తొలివేద కాలంలో గో సంపద అంటే ఆవులను ఎక్కువగా పెంచుకోవటం లేకుంటే ఆవులకు ప్రాధాన్యత ఇవ్వటం లాంటివి చేసేవాళ్ళు. వ్యవసాయాన్ని కూడా బాగా అభివృద్ధి చేసుకునేవాళ్ళు. అంతేకాకుండా పన్నుల విధానం ఏవైతే ట్యాక్సెస్ అంటామో పన్నుల విధానం కానీ అవన్నీ కూడా పరిమితంగా ఉండేవి అన్నమాట. అదేవిధంగా వ్యాపారం మారకం అంటే వ్యాపారం అనేది కూడా నాణాలు కానీ డబ్బులు కానీ లేకుంటే వస్తు మార్పిడి ద్వారానే ఈ వ్యాపారం అనేది జరిగేది. అది తొలివేద కాలం. ఇక మలివేద కాలంలో వచ్చేసరికి వ్యవసాయ విప్లవం జరిగింది. ఎందుకంటే ఇనుమును కనుక్కొని ఇనుప పనిముట్లు కనుక్కొని ఎక్కువగా మనకి ఈ వ్యవసాయం రావటం జరిగింది. అంతేకాకుండా నిర్బంధ పన్నులు అంటే తప్పక చెల్లించాలి అనే విషయం కూడా మనకు మలివేద కాలంలో వచ్చింది. భూమి కూడా ఇది కొంతగా ప్రైవేట్ వ్యక్తులకి అంటే వ్యక్తిగతంగా రావటం మొదలైంది. అంతేకాకుండా పట్టణీకరణ కొన్ని గ్రామాలన్నీ కూడా కొంత ఆ రోజుల్లో పట్టణాలుగా లేకుంటే ఎక్కువ సాంద్రత కలిగినటువంటి జనాభా కలిగినటువంటి సమూహాలుగా ఏర్పడటం జరిగింది. అంతేకాకుండా కొత్త వృత్తులు వచ్చాయి మలివేద కాలంలో. అంటే ఏమిటి? ముఖ్యంగా కమ్మరి, కుమ్మరి లేకపోతే వడ్రంగి ఇలా సమాజానికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఏర్పడటం జరిగింది. ఇక స్త్రీల స్థానం ముఖ్యంగా తొలివేద కాలంలో ముఖ్యంగా స్త్రీలకు అపారమైనటువంటి హక్కులు ఉండేవి. వాళ్ళందరూ కూడా సమానంగా చూడబడేవారు. ఇంకొకటి బాల్య వివాహాలు లేకుంటే సతీ సహగమనం వంటి దురాచారాలు అనేటివి అసలు లేవు. స్త్రీలకు కూడా విద్యను అభ్యసించడానికి చాలా వరకు వాళ్ళకు అవకాశాలు ఉండేవి. కానీ మలివేద కాలం అంటే ఈ తొలివేద కాలం అయినాక మలివేద కాలంలో వచ్చేవారికి స్త్రీల హోదాలో కావచ్చు స్త్రీల హక్కుల గురించి కావచ్చు గణనీయంగా పడిపోయింది. అంటే పురుషుడి మీదనే ఆధారపడేటటువంటి సంస్కృతి మనకు మలివేద కాలంలో రావటం జరిగింది. రాజకీయాలలో పాల్గొనే హక్కుని లేకుంటే సమాన హక్కుని కోరుకునేటటువంటి హక్కుని ముఖ్యంగా స్త్రీలు ఈ మలివేద కాలంలో పోగొట్టుకోవటం జరిగింది. ఇక మనం ఇదే సబ్జెక్ట్లో మరొక భాగం ఏమిటంటే ఆశ్రమ ధర్మాలు పురుషార్థాలు అనే విషయాన్ని కూడా చర్చించడం జరుగుతుంది. ఈ ఆశ్రమ ధర్మాలు అంటే ఏమిటి అంటే హిందూ సమాజంలో మానవ జీవితాన్ని ఒక క్రమబద్ధీకరించడానికి నియంత్రించడానికి మనము ఆశ్రమ ధర్మాలని పాటించటం జరుగుతుండేది. అదే ముఖ్యంగా బ్రహ్మచర్యాశ్రమం అని, గృహస్థాశ్రమం అని, వనప్రస్థాశ్రమం అని, సన్యాసాశ్రమం అని ఈ 4 ఆశ్రమాలని మనము పాటించటం జరుగుతుంది. మరి ఈ ఆశ్రమాలను పాటించడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా మొదటిది బ్రహ్మచర్యాశ్రమం. అంటే జీవితంలో మొదటి 25 సంవత్సరాలని మనం ఏమంటామంటే బ్రహ్మచర్యాశ్రమం అంటాం. దీంట్లో ప్రతి విద్యార్థికి కూడా క్రమశిక్షణ నేర్పుతుంది, విద్యాబుద్ధులు నేర్పుతారు. గురుకులంలోకి వెళ్ళి వేదాలు నేర్చుకుంటాడు,
విజ్ఞానాన్ని నేర్చుకుంటాడు, వృత్తి విద్యలను నేర్చుకుంటాడు. అంటే జీవితంలో ఉపయోగపడే అంశాలన్నీ కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యార్థి నేర్చుకుంటాడనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహం పాటించటం, వినయంగా ఉండటం, గురుభక్తిగా ఉండటం, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండటం, సమాజంలో చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడాను ప్రతి విద్యార్థి కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకోవటం జరుగుతుంది. ఇక రెండవది ఏమిటంటే గృహస్థాశ్రమం. అంటే 26 సంవత్సరాల నుండి ముఖ్యంగా 50 సంవత్సరాల వరకు పాటించే దాన్నే మనం ఏమంటామంటే గృహస్థాశ్రమం అంటాం. అంటే విద్య పూర్తయిన తర్వాత ఆ విద్యార్థి, ఆ యువకుడు వివాహం చేసుకొని జీవితంలోకి ప్రవేశించడం జరుగుద్ది. అన్ని ఆశ్రమాల్లోనూ మొదలుకుంటే ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశ్రమంగా మనం హిందూ సమాజంలో పేర్కొనటం జరుగుతుంది. ముఖ్యంగా ఏం చేస్తాడు అంటే కనుక వంశాభివృద్ధికి, అంటే ఒక వ్యక్తి ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించి పిల్లల్ని పోషించటం, లేకుంటే వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని సంరక్షించుకోవటం, లేకుంటే ముఖ్యంగా ప్రాథమికమైనటువంటి విధులన్నిటి కూడా నిర్వర్తించటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ధర్మాన్ని పాటించటం, లేకుంటే కామాన్ని ధర్మబద్ధంగా అనుభవించటం, ఇవన్నీ కూడా ఈ గృహస్థాశ్రమంలో ఈ ప్రతి వ్యక్తి పాటించేవాడు. ఇక మూడవది ఏమిటంటే కనుక వానప్రస్థాశ్రమం. అంటే ఏ వ్యక్తి అయినా 51 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు ఏదైతే పాటిస్తాడో దాన్ని ఏమంటా అంటే వానప్రస్థాశ్రమం అంటాం. ముఖ్యంగా ఈ అంటే గృహస్థాశ్రమం తర్వాత ఈ ఆశ్రమంలో కొంతగా తన బాధ్యతలను మెల్లమెల్లగా తప్పుకోవటం జరుగుతుంది. ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయటం జరుగుతుంది. ముఖ్యంగా అంటే వనప్రస్థానం అంటాం. ఈ వనప్రస్థానం అంటే అరణ్యానికి ముఖం అని అర్థం. అరణ్యం వైపు వెళ్ళటం అని అంటాం. అంటే పిల్లలకు బాధ్యతలను అప్పగించటం, లేకుంటే భార్యతో కలిసి కానీ, లేకుంటే ఒంటరిగా కానీ, అడవులకు కానీ, లేకుంటే ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని ఎంచుకోవటం అని అంటాం. ఈ విధంగా ఈ మూడవ లేకుంటే వానప్రస్థాశ్రమంలోకి మనిషి అడుగుతాడనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక చివరిది ఏంటంటే కనుక సన్యాస ఆశ్రమం. అంటే 76 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల్లో ఎవరైతే గడుపుతున్నారో దాన్ని హిందూ సమాజంలో మనం ఏమన్నామంటే సన్యాసాశ్రమం అన్నాం. అంటే జీవితం యొక్క చివరి దశ. దీంట్లో ముఖ్యంగా లౌకిక ప్రపంచంతో కానీ, కుటుంబంతో కానీ అన్ని బంధాలను పూర్తిగా తెంచుకోవటం అంటారు. ఒక చోట స్థిరంగా ఉండటం కాకుండా దేశాటనం కావచ్చు, లేకుంటే దైవ చింతనలో ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా కేంద్రీకరించి మనిషి అడుగులు వేయటం జరుగుతూ ఉంది. అందుకే దీన్ని మనం ఏమన్నామంటే సన్యాసాశ్రమం అన్నాం. అంటే ఈ సందర్భంలో రాగద్వేషాలకి అతీతంగా ఉండటం, కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా ఇతరులకు సేవ చేయడం అలవర్చుకునే ఆశ్రమాన్నే మనం ఏమన్నామంటే సన్యాసాశ్రమం అన్నాం. ఇక మరొక అంశం ఏమిటంటే పురుషార్థాలు. మనం హిందూ సామాజిక సాంస్కృతిక వ్యవస్థలో మనం నమ్మేది ఏమిటంటే కనుక పురుషార్థాలు అంటాం. అంటే సనాతన ధర్మంలో మానవ జీవితానికి ఒక నిండుదనాన్ని లేకుంటే అర్థాన్ని చేకూర్చడానికి మనం ఈ పురుషార్థాలను పాటించాలి. అందులో ముఖ్యంగా ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ 4 అంశాలని మనం ఏమంటామంటే పురుషార్థాలు అంటాం. అంటే ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని పాటించాలి, నిజాయితీగా బ్రతకాలి, ధర్మంతో ఆర్జించాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు, నీతి నియమాలతో కట్టుబడి ఉండాలి అనే విషయాన్ని చెప్పేదే మనకు మొదటి పురుషార్థం. ఇక రెండవది ఏమిటంటే కామం. అంటే కేవలం లైంగిక పరంగానే కాకుండా సంగీతము, సాహిత్యము, కళల పట్ల కూడా ప్రతి వ్యక్తి వాటిని ఔత్సాహికంగా పాటించాలి. అంతేకాకుండా మీకు ముఖ్యంగా ధర్మం, అర్థం, కామం, మోక్షం. అంటే రెండవది ఏమిటంటే అర్థం అంటే ఏమిటి?
ప్రతి వ్యక్తి కూడా మనము డబ్బును ఆర్జించాలి. అంటే తప్పకుండా ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేయటం వల్ల మనం అంటే ఆదాయాన్ని సంపాదించాలి. అది కూడా నీతి నియమాలతో సంపాదించాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇక మనం ధర్మం, అర్థం, కామం ఈ 3 చేయగలిగినట్లయితే గనక మోక్షం లభిస్తుంది. అంటే మన ప్రతి ఒక్కరికి ఈ పుట్టుక, చావు అనే ఒక రెండిటి మధ్యలో ఉండే చేసిన పనుల వలన వారికి ఆనందమైనటువంటి జీవితం అనేది సంపూర్ణమవుతుంది అనే విషయాన్ని మనకు ఈ హిందూ సామాజిక సాంస్కృతిక అంశాల్లో మనకు పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ప్రతి హిందువు కూడా మనకి ఈ పురుషార్థాలను అర్థం చేసుకోవాలి. ఈ పురుషార్థాలను అర్థం చేసుకోవటం కాకుండా పాటించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మోక్షం వైపు నడుచుకునే అవకాశం ఉంది.